హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్వరి. హీరోలకి ధీటుగా క్రేజ్ని సంపాదించే హీరోయిన్ రావడం లేదని అందరూ అనుకుంటున్న వేళ మై హూనా అని చెప్పిన తార సమంత. కాకపోతే ప్రెజెంట్ తన హవా కొంచెం తగ్గింది, కానీ క్రేజ్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. అందుకు సాక్ష్యమే తాజాగా ఆమె అందుకున్న రెమ్యునరేషన్. సమంత రీసెంట్ గా సీటాడెల్ హనీ బనీ అనే వెబ్ సిరీస్ చేసింది. హాలీవుడ్ హిట్ సిరీస్ సీటాడెల్ కి రీమేక్ గా వస్తోంది. ఇప్పుడు ఈ సిరీస్ కి సమంత అక్షరాల 10 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకుంటుంది. ఇప్పుడు ఈ విషయం ఇండియన్ ఫిలిం సర్కిల్లో టాపిక్ అయింది. అంతేకాదు, సమంత రేంజ్ ఎలాంటిదో చాటి చెప్పింది. ఇక శామ్ అభిమానులైతే 10 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారంటే శామ్ ది వెరీ వెరీ బిగ్ రోల్ అయ్యుంటుందని, మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించబోతుందని అంటున్నారు. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ని మించి కూడా ఈ సిరీస్ ఉండబోతుందని సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సిరీస్లో వరుణ్ ధావన్ హీరోగా చేస్తున్నాడు. ఆల్రెడీ ప్రచార కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. రాజ్ డీకే ద్వయం దర్శకులు కాగా, అమెరికాకి చెందిన ఆంటోనీ రుస్కో, జోసెఫ్ రుస్కోలు నిర్మాతలు. ఇక ఇండియన్ ఫిలిం సర్కిల్స్లో సమంత గురించి మరో చర్చ కూడా నడుస్తోంది. హనీ బన్నీ కంటే ముందు ప్రముఖ బాలీవుడ్ నిర్మాత తన సినిమాలో చేయమని సమంతకి భారీ రెమ్యునరేషన్ని ఆఫర్ చేశాడట. 10 కోట్ల కంటే ఎక్కువ ఇవ్వడానికి సిద్ధపడ్డాడట. పైగా లాభాల్లో 25% వాటా ఇస్తానని కూడా చెప్పాడట. కానీ సమంత ఆ ఆఫర్ని రిజెక్ట్ చేసిందనే న్యూస్ ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.